వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఇక తాజాగా రామచంద్రపురం మరియు భారతీనగర్ డివిజన్ మ్యాక్స్ సొసైటీ కాలనీలో సుమారు 5,65,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ బల్దియా పరిధిలోని ప్రతి డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నిధుల కొరత లేకుండా చూస్తూ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఇక స్థానిక కార్పొరేటర్లు అధికారుల సమన్వయంతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, డిఈ వెంకటరమణ పాల్గొన్నారు. వారితో పాటు మాజీ కార్పొరేటర్ అంచియా, సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ఐలేష్ యాదవ్, ప్రమోద్ గౌడ్ మరియు వివిధ కాలనీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు భారతీనగర్, రామచంద్రాపూర్ 2 వార్డులలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అవి భారతీనగర్లో 2,51,00,000, రామచంద్రాపూర్లో 3,14,00,000, మొత్తం 2 వార్డులలో కలిసి 5,65,00,000 రూపాయలతోటి శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఈ కాలనీలలో ఉండే సమస్యలు స్థానిక ప్రజల ద్వారా, స్థానిక నాయకుల ద్వారా ఎప్పటికప్పుడు సేకరించి మౌలిక వసతులు సమకూర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. రైళ్లు కానీ, పార్కులు కానీ, రోడ్లు కానీ, మహిళా భవనాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ఏదున్నా సరే ప్రజల అవసరాల మేరకు, వాళ్ళ కోరిక మేరకు తప్పకుండా పరిష్కరించే మార్గంలో అధికారులతో అంచనాలు వేయించి పరిష్కరించే మార్గంలో ముందుకు వెళ్తా ఉన్నాం. దాంతోపాటు స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ గారు, మాజీ కార్పొరేటర్ అంజన్న గారు, స్థానిక నాయకులు, రిటైర్డ్ టీచర్ అసోసియేషన్ సోదరులు, సోదరిమణులు, ఈ కాలనీ అధ్యక్షుడు, వారి బృందము, మహిళా సోదరిమణులు, డీసీ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. నియోజకవర్గాన్ని అన్ని విధాల ఎక్కడికక్కడ ప్రణాళికలు సిద్ధం చేసుకొని సమస్యలను సేకరించి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఇంకా శరవేగంగా ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.